హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏకేజీ ట్యూటోరియల్స్. సో నా పేరు అజయ్ కుమార్. సో దీనికి ముందు వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద. సో ఆ తర్వాత ఈ వీడియో చూస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీరు ఆ వీడియో ఒకసారి చూసి ఆ తర్వాత ఈ వీడియోకి రండి ఒకవేళ చూడకపోతే, రైట్. సో ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రెడ్ కలర్ కనిపించట్లేదా? ఒక నిమిషం ఆగండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం ఈ వీడియోలో. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సొల్యూషన్ అంటే ఏంటి? ఒక ఈక్వేషన్కి సొల్యూషన్ అని దేన్ని అంటారు? ఓకేనా? సొల్యూషన్ అంటే ఏంటి, ఒక ఈక్వేషన్కి సొల్యూషన్ అని దేన్ని అంటామంటే, సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. 2x² - 7x + 6 = 0. సో ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని దేన్ని అంటాం? ఒక ఈక్వేషన్లో వేరియబుల్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ డిగ్రీ 2 ఉంటే ఆ పాలినామియల్ ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. ఇంతకుముందు వీడియోలో అది చెప్పుకున్నాం, ఒకసారి ఆ వీడియోలో చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అనే వీడియోలో ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎక్స్ అనేది వేరియబుల్ కదా, ఈ వేరియబుల్కి ఒక పర్టికులర్ వాల్యూ అంటూ ఉంటుంది. ఓకేనా? ఈ వేరియబుల్కి సమ్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఏంటి? సపోజ్ ఈ ఎక్స్ ప్లేస్లో నేను 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎంత? ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎందుకు 2a పెడుతున్నారు లాస్ట్లో మీకు అర్థమవుతుంది 2a ఎందుకు పెడుతున్నాను. సో ఇప్పుడు 2x² - 7x + 6 = 0. 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 పెడదాం అనుకున్నాం కదా, 2² - 7 ఇంటూ ఎక్స్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ 2 పెట్టాలి. ఇది సబ్స్టిట్యూషన్ = 0. ఓకే, రైట్. ఇప్పుడు సాల్వ్ చేయండి దీన్ని. 2² అంటే ఎంత? 4 × 2 8, అంటే ఇది 4 అవుతుంది. 4 × 2 8 -7 × 2 14 + 6 = 0. 8 - 14 ఎంత? 8 - 14 + 8 - 14 ఎంత వస్తుంది? -6 + 6 = 0. +6 - 6 ఎంత? 0. 0 = 0. అంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో మనం 2 పెట్టినప్పుడు ఆ ఈక్వేషన్ =0 అయ్యింది. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యింది. ఓకేనా? ఇలాగా ఏ నెంబర్ పెడితే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో దాన్నే ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం, రైట్. సో అయితే ఈ సొల్యూషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో దీన్నే రూట్స్ అని అంటాం. రైట్. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్కి 2x² - 7x + 6 = 0 అనే ఈక్వేషన్కి 2 అనేది ఒక రూట్ అవుతుంది. ఒక రూట్ అంటే ఇంకా రూట్స్ ఉన్నాయా అంటే ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి, 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా? అంటే 2 రూట్స్ ఉంటాయి. ఓకే, డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అన్నాం. దీనికి రూట్స్ ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటుంది. డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దీనికి రూట్స్ 2 ఉంటాయి. డిగ్రీ 3 ఉంటే దాన్ని
క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. ఇదన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. దీనికి రూట్స్ 3 ఉంటాయి. సో ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ అంతా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. అంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఎక్స్ ప్లేస్లో 2 నెంబర్స్ని పెడితే, అంటే 2 కాదు 2 నెంబర్స్ పెట్టినప్పుడు ఈ ఈక్వేషన్ 2 సార్లు సాటిస్ఫై అవుతుంది. ఎనీ నెంబర్ రెండు నెంబర్స్ దగ్గర ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఒకటి అందులో ఒక రూట్ 2 అయింది, ఇంకో రూట్ ఏంటి అర్థమైంది. సపోజ్ 3 పెట్టి చూద్దాం. ఎక్స్ ప్లేస్లో 3 పెట్టి చూద్దాం, సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 2x² - 7x + 6 = 0. ఇందులో 3 పెట్టి చూద్దాం. 2 × 3² - 7 × 3 + 6 = 0 రావాలి. ఓకేనా. 3² అంటే ఎంత? 3 × 3 9, 9 × 2 18 - 7 × 3 ఎంత? 21 + 6 = 0 వచ్చింది. 18 - 21 ఎంత? 18 - 21 - 3 + 6 = 0. -3 + 6 అంటే +3 = 0. నాట్ ఈక్వల్ టు ఏమైంది? ఈక్వేషన్ సాటిస్ఫైడ్, నాట్ సాటిస్ఫైడ్. అంటే ఎక్స్ ప్లేస్లో ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ ప్లేస్లో ప్రతి నెంబర్కి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. ప్రతి నెంబర్కి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దీనికి 2 సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి కేవలం 2 నెంబర్స్ దగ్గర మాత్రమే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అందులో ఒకటి 2 ఇచ్చిన ఇందాక ఇప్పుడు మనం తీసుకున్న ఈక్వేషన్కి ఒక రూట్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇంకో రూట్ ఏమవుతుంది? ఇలా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్. ఒక 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనం చెప్పుకోవచ్చు బేసిక్గా. అందులో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి, అలాగే ఫార్ములా మెథడ్ ఒకటి, గ్రాఫ్ మెథడ్ ఒకటి, అలాగే స్క్వేర్ రూట్ మెథడ్ ఒకటి. స్క్వేర్ రూట్ మెథడ్ అని ఇలాగ ఒక 4 రకాల మెథడ్స్ ఉంటాయి. ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోబోయే మెథడ్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ మనం ఎలా కనుక్కుంటాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఉండే 2 సొల్యూషన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తామో ఈ వీడియోలో నేర్చుకుంటాం. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ x = 2 ఇదే కదా మనకి ఇందాక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్కి సాటిస్ఫై అయింది, అవునా? ఇప్పుడు ఈ 2ని ఇటు పక్కకి తీసుకురండి. x - 2 = 0 అంతేనా? అంటే +2ని ఇటు పక్కకి తీసుకొస్తే -2 అయింది. రైట్ సైడ్ ఇంకేమీ లేవు కాబట్టి అక్కడ 0 ఉంటుంది. ఓకేనా. x - 2 = 0. దీన్ని ఫ్యాక్టర్ ఆఫ్ మన ఈక్వేషన్, ఇందాక ఈక్వేషన్ ఏంటి? 2x² - 7x + 6 = 0. ఇలా రాసుకున్న అంటే రూట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఈక్వేషన్ లాగా రాసుకుంటే, ఒక రూట్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ లాగా రాసుకుంటే దాన్ని కూడా ఆ ఈక్వేషను మన ఒరిజినల్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్ అవుతుంది. అర్థమైందా? ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఎందుకని? క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి. 2 రూట్స్తో మళ్ళీ 2 ఈక్వేషన్స్ వస్తాయి కాబట్టి ఆ 2 ఈక్వేషన్స్ వీటికి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి 2 ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 2x² - 7x + 6 = 0. ఫ్యాక్టర్ అంటే అర్థమైందమ్మా? ఇవి కనుక్కోవాలి మనం. ఇవి కనుక్కుంటే దీన్ని రివర్స్ చేస్తే మనకి రూట్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం దేన్ని నేర్చుకుందాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తామంటే x² యొక్క కోఎఫిషియంట్ అంటే తెలుసు కదమ్మా, వేరియబుల్కి ముందున్న కాన్స్టెంట్ని కోఎఫిషియంట్ అంటాం. x² యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ x²కి ముందున్న కాన్స్టెంట్ అని అర్థం. ఇక్కడ ముందు ఏముంది? 2 ఉంది. x² యొక్క కోఎఫిషియంట్ మల్టిప్లై విత్ కాన్స్టెంట్ నెంబర్ ఇన్ ద ఈక్వేషన్.
కాన్స్టెంట్ ఎంత ఉంది ఈక్వేషన్లో? 6 ఉంది. సో ఆ 6తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది మొత్తం మెలికంతా. ఇప్పుడు ఏవైనా రెండు నెంబర్సు మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ చేసుకుంటే మధ్యలో ఉన్న ఈ -7 రావాలి, అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు ఏం చేస్తున్నాం మనం? x² యొక్క కోఎఫిషియంట్ని అలాగే ఈ కాన్స్టెంట్ నెంబర్ని మల్టిప్లై చేసుకున్నాం. మల్టిప్లై చేసుకుంటే మనకి 12 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 12 ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇదే 12 మల్టిప్లై వేరే కాంబినేషన్స్లో రాసుకుంటాం. అంటే సపోజ్ 12 ఇంకా ఎలా వస్తుంది? 1 × 12 అయినా 12 వస్తుందా? అలాగే 3 × 4 అయినా కూడా 12 వస్తుందా? ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ రాసుకుంటాం. ఈ కాంబినేషన్స్లో మల్టిప్లై చేస్తే రైట్, ఇందులో ఏ కాంబినేషన్లో అయితే మల్టిప్లై చేసుకుంటే 12 రావాలి, అలాగే యాడ్ చేసుకుంటే మధ్యలో ఉన్న -7 వచ్చేలాగా ఒక కాంబినేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, మల్టిప్లై చేస్తే 12 వచ్చింది, కానీ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, కానీ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1 + 12 ఎంత? 13. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ చూడండి, మల్టిప్లై చేస్తే 12 వచ్చింది, కానీ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నప్పుడు ఏమొచ్చింది? 7 వచ్చింది. ఇది సూట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనకి ఇక్కడ ఎంత రావాలి? జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మైనస్ ఉంది. ఏముందమ్మా? మైనస్ ఉంది, -7 ఉంది, కానీ మనకి ఇక్కడ 7 వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే మనకి -7 వస్తుంది. ఎలాగంటే జాగ్రత్తగానండి, 3 × 4 12 వచ్చింది, -3 × -4 ఇప్పుడు కూడా ఇది 12 వస్తుందా? చూడండి ఒకసారి, -3 × -4 = 12 వస్తుంది. అదేలాగా -× -+3 × 4 12 అవుతుంది. కాబట్టి సో అగైన్ అంటే 3 × 4 అయినా 12 వస్తుంది, -3 × -4 అయినా 12 వస్తుంది. పెద్ద చేంజ్ ఏమీ లేదు. అంటే రెండు నెంబర్స్ మల్టిప్లై చేసుకుంటే 12 రావాలి, వచ్చిందా? యాడ్ చేసుకుంటే -3ని -4ని రెండు కలపండి, ఎంత వస్తుంది? -7. ఓకేనా? సో మనకి కావాల్సిన కాంబినేషన్ ఇది. ఓకే, -3 × -4 = +12. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ కాంబినేషన్ పట్టుకొని 2x² - 7x + 6 = 0 ఇలా ఉన్న ఈక్వేషన్ని మధ్యలో ఉన్న x యొక్క కోఎఫిషియంట్ని రెండు ముక్కలుగా విడగొట్టాలి. అంటే -4x గాను అలాగే -3x గాను విడగొట్టాలి. ఓకే, సో రెండు కలుపుకుంటే మళ్ళీ ఏమొస్తుంది? 7x వచ్చేస్తుంది. రైట్, 2x² - 4x - 3x + 6 = 0. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో నుంచి ఈ ఫస్ట్ 2 నెంబర్స్లోంచి కామన్గా ఏదొస్తే అది కామన్ తీయండి. నెక్స్ట్ 2 నెంబర్లోంచి కామన్ ఏదొస్తే అది తీయండి. ఫస్ట్ 2 నెంబర్స్లోంచి కామన్ ఏం తీయొచ్చు? 2 కామన్ తీయొచ్చు రెండిట్లోంచి. అలాగే x కామన్ తీయొచ్చా? ఇప్పుడు అంటే 2x కామన్ తీయొచ్చు. 2x కామన్ తీస్తే x² అంటే ఇక్కడ x × x అయినా 2 కామన్ తీసేస్తే x × x ఒక x తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా ఒక x మిగులుతుంది. -4 అంటే 2 × 2 అయినా ఒక 2 కామన్ తీస్తే ఇక్కడ ఇంకేం మిగులుతుంది? 2 మిగులుతుంది. x ఒకటి కామన్ తీసేసాం కాబట్టి ఇంకంతే. అర్థమైందా లేదా? ఈ కామన్ తీయడం మీకు అర్థమవుతుందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇందులోంచి -3 కామన్ తీయొచ్చు. కామన్ తీస్తే -3 × x కాబట్టి -3 తీసేస్తే ఇక్కడ ఓన్లీ x మిగులుతుంది. +6 ఉంది ఇక్కడ, ఇందులోంచి -3 ఎలా తీస్తాం? అంటే -3లో నుంచి ఒక నెంబర్ని తీసేస్తే అంటే మల్టిప్లికేషన్ విత్ సమ్ నెంబర్ +6 రావాలి. ఈ నెంబర్ మనకి ఇక్కడ వస్తుంది. ఆ నెంబర్ ఏంటి? -3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? సపోజ్ 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2. కాకపోతే ఇక్కడ -3 + 2 అయికో అప్పుడు -6 వస్తుంది. కానీ మనకు +6 రావాలి కాబట్టి దీనికి కూడా మైనస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ -2 వస్తుంది. అర్థమైందా లేదా? ఈ కామన్ తీయడం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? 2x² నుంచి 4x - 3x + 6 = 0. ఇందులోంచి ఈ రెండిట్లోంచి కామన్గా ఏమేమి ఉన్నాయి? 2 కామన్గా ఉంది. ఇక్కడ చూడండి, 2 ×
ఎక్స్ ఇంటూ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చుగా. మైనస్ 4ని 2 ఇంటూ 2 అమ్మ డాట్ పెడుతుందంటే అర్థం ఇంటూ అని. 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ కింద రాసుకోవచ్చా. మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఇది ప్లస్ ఈ 6ని -3 ఇంటూ -2 కింద రాసుకోవచ్చా. ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని -3 ఇంటూ -2 మళ్ళీ 6 వస్తుంది కదా. అర్థమైందా? అంటే -3 వచ్చేలాగా రాసుకుంటున్నాను నేను 6ని. ఇప్పుడు ఇందులోంచి 2x కామన్ తీసుకోవచ్చా. సో 2x కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఓన్లీ ఇక్కడ ఏం మిగిలింది? ఓన్లీ ఎక్స్ మిగిలింది. ఇక్కడ 2 మిగిలింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2. -3 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఓన్లీ ఎక్స్ మిగిలింది. ఇందులోంచి -3 తీసేస్తే -2 మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి x - 2ని కామన్ తీయండి. ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా 2x మిగిలింది. ఇక్కడ -3 మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రెండు ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్. మనం తీసుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఏవమ్మా? x - 2 అనేది ఒక ఫ్యాక్టర్, స్టార్టింగ్లో మనం చూసాం కదా, అది ఇది. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే 2x - 3. ఇప్పుడు వీటి నుంచి మనకు రూట్స్ ఎలా వస్తాయి అంటే x - 2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 2. హియర్ 2 అనేది ఒక రూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా అలాగే సాల్వ్ చేయండి. 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు -3ని ఇటు పంపించేస్తే +3 అవుతుంది. 0 + 3 అంటే 3. ఎక్స్ ఇక్కడ నుంచి 2ని కూడా అటు పంపిస్తే ఇక్కడ ఇంటూలో ఉన్న 2 అటు వెళ్తే ఏమవుతుంది? డివిజన్లోకి వెళ్తుంది. సో 3/2. సో ఎక్స్ అనేది ఎక్స్ వాల్యూ 2 అవ్వచ్చు, ఎక్స్ వాల్యూ 3/2 అవ్వచ్చు. సో అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి కదా, ఆ 2 రూట్స్ ఏమవుతున్నాయమ్మా? ఒకటి 2, ఇంకోటి 3/2. ఇలా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసే పని. ఇదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఓకే, అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ ఎప్పుడు చేసేవే కానీ మీరు చేయరు నాకు తెలుసు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లైక్ ఒకటి కొట్టేయండి. ఓకే, మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ అజయ్ కుమార్ గండి. బాయ్ బాయ్.